హలో వ్యూవర్స్, నేను మిస్సెస్ రెహన్మా ఖాదర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెహన్మా సింపుల్ లైఫ్. ఈరోజు నేను ఈ వీడియోలో బియ్యం పిండితో వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఫస్ట్ టైం పట్టేవాళ్ళు కూడా ఈ కొలతలతో పర్ఫెక్ట్గా బియ్యం పిండి వడియాలు అనేది చేసేస్తారు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము రేపు వడియాలు పడతామని అన్నప్పుడు ముందు రోజు రాత్రే ఒక గ్లాసు సగ్గు బియ్యాన్ని అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. దీన్ని బాగా నీళ్ళతో ఒకసారి కడుక్కొని రాత్రంతా నానబెట్టుకోవాలి. దీని నిండా సగ్గుబియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకొని దాన్ని రాత్రంతా నానబెట్టుకోవాలి. బియ్యపిండి వడియాలు పట్టుకోవడానికి ముందుగా మనం బియ్యపిండిని ఆడించుకోవాలండి. తడి బియ్యం పిండి అయితే వడియాలు బాగుంటాయి, అందుకని తడి బియ్యం పిండిని తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ తడి బియ్యం పిండి అంటే ఏంటంటే ముందు రోజే మనం బియ్యాన్ని నానబెట్టేసుకొని బాగా కడిగేసి నానబెట్టేసి తెల్లారే మనం ఆ బియ్యాన్ని కన్నాల గిన్నెలో వేసి వడకట్టేసుకొని తర్వాత మిల్లాడించుకొని 2 రోజులు ఎండలో ఆరబెట్టేసుకొని ఆ తర్వాత ఆ బియ్యం పిండితో మనం వడియాలు పట్టుకోవాలి. అలా చేస్తే చాలా బాగుంటాయి వడియాలు. అందుకనే ముందే నేను ఇలాగా బియ్యం పిండి మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను, బియ్యం ఆడించేసి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు కొలతకి ఒక డబ్బా తీసుకోండి. ఏదైనా సరే మీరు ఏ గిన్నెతో అయితే పిండి తీసుకుంటున్నారో అదే డబ్బాతో కానీ గిన్నెతో కానీ మనం మిగిలినవన్నీ యూజ్ చేయాలి, నీళ్ళు అవి అని. సో ఇక్కడ నేను ఒక డబ్బా తీసుకున్నాను. ఆ డబ్బా నిండా ఇలా బియ్యం పిండి తీసుకొని దాన్ని ఒక గిన్నెలో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా తీసుకున్న బియ్యం పిండిని ఏ డబ్బాతో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే డబ్బాతో 1.5 డబ్బా నీళ్లు పోసుకొని పల్చగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద వడియాలు పట్టడానికి పెద్ద గిన్నె ఒకటి పెట్టుకొని మనం ఏ డబ్బాతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో ఆ డబ్బాతో 4 డబ్బాలు కొలత అండి ఇది. 4 డబ్బాలు నీళ్లు తీసుకొని మరిగించుకోవాలి. బాగా మరగాలి ఆ నీళ్లు. రాత్రి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఇప్పుడు ఆ నీళ్ళల్లో వేసేసుకొని సగ్గుబియ్యము నీళ్లు 2 బాగా మరిగించుకోవాలి. ఈ సగ్గుబియ్యం తెల్లగా ఉండకూడదండి, మొత్తం బాగా కుక్ అయిపోవాలి. అంతసేపు మనం మరిగించుకోవాలి. కలుపుతూ స్టవ్ మీదే పెట్టి మనం దాన్ని కలుపుతూ మరిగించుకోవాలి, లేకపోతే సగ్గుబియ్యం అడుగంటేసిద్ది. ఇప్పుడు ఈ వడియాల్లోకి మనం పచ్చిమిరపకాయలు, కల్లుప్పు, జీలకర్ర తీసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరుగుతున్నాయి కదా, ఈ సగ్గుబియ్యము నీళ్లు మరుగుతున్నాయి కదా, అవి బాగా మరిగిపోయి సగ్గుబియ్యం తెల్లగా కనపడకుండా బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు ఈ పేస్ట్ని కూడా అందులో వేసి బాగా మరిగించుకోవాలి. సగ్గుబియ్యం అడుగంటకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యం తెల్లగా కనపడకుండా మొత్తం కుక్ అయిపోవాలి వీడియోలో చూపించినట్టు. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం ఆల్రెడీ కలుపు పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ పిండిని కూడా కలుపుతూ మనం వేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేసిద్ది, శుద్ధలాగా అయిపోయిద్ది. అలా కాకుండా ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ ఇలాగా వీడియోలో చూపించినట్టు కలుపుతూ మనం ఉడికించుకోవాలి పిండిని. మన బియ్యం పిండి వేసేసిన తర్వాత మనం కలుపుతూ ఉండాలండి, లేకపోతే అది అడుగంటేసిద్ది. అడుగు అంటకుండా మనం దగ్గరుండి కలుపుతూ బాగా ఉడకపెట్టుకోవాలి ఈ పిండిని. చూశారు కదా, కాసేపు అయిన తర్వాత పిండి ఇలా చిక్కబడిపోయిద్ది. ఇది అడుగంటకుండా కలుపుతూనే మనం ప్రాసెస్ మొత్తం చేయాలండి. చూస్తున్నారు కదా, ఇలా బబుల్స్ వస్తాయి, మొత్తం బాగా కుక్ అయిపోయింది అని అప్పుడు మనం అనుకోవచ్చు. ఇలా బబుల్స్ వచ్చినా సరే మనం కలుపుకుంటూనే ఉండాలి. ఇది ఇప్పుడు బాగా కుక్ అయిపోయిందండి పిండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లారబెట్టేసుకోవాలి. తర్వాత మనం వడియాలు పట్టేసుకోవడమే. చల్లారబెట్టుకొని ఇప్పుడు మనం పిండి చల్లారిపోయిన తర్వాత మనం చేత్తో ఇలా వడియాలు పట్టేసుకోవచ్చు అండి ఈజీగా. స్పూన్తో కాకుండా చేత్తోనే పట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్నగా ఎందుకు పడుతున్నాను అంటే లంచ్ బాక్సెస్లో క్యారీ చేయడానికి. పెద్ద వడియాలు అయితే మనకి స్పేస్ ఎక్కువ తీసుకుంటాయి. సో అలా కాకుండా మనం ఇలా చిన్నగా పట్టుకుంటే బాక్సెస్లో మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకనే నేను ఇలాగ చిన్నగా పెట్టాను. ఇలా ఇవన్నీ ఒక రోజంతా ఆరబెట్టేసుకోవాలి. పొద్దున్నే పట్టేసిన తర్వాత సాయంత్రం వరకు బాగా ఎండలో ఆరబెట్టుకొని తర్వాత మళ్ళీ రాత్రి ఇంట్లోకి తీసుకొచ్చేసుకొని మళ్ళీ 2 డేస్ ఇలా ఆరబెట్టుకోవాలి ఎండలో. నేను ఒక డే ఆరబెట్టి ఇలా తీసేస్తున్నాను, వచ్చేస్తున్నాయి. యాక్చువల్లీ 2 డేస్ అయితే ఆరబెట్టాలి. ఎండలో బాగా ఆరిపోయిన తర్వాత ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా సింపుల్గా ఫస్ట్ టైం పట్టేవాళ్ళు కూడా పట్టేయచ్చు నేను చెప్పిన కొలతలతో అయితే. ఏం లేదండి, ఒక డబ్బా బియ్యం పిండి తీసుకుంటే ఆ బియ్యం పిండిని కలుపుకోవడానికి ఒక డబ్బాన్నర, ఏ డబ్బాతో అయితే తీసుకున్నామో బియ్యం పిండి దాంతో ఒక డబ్బాన్నర నీళ్లు తీసుకొని బియ్యం పిండి కలుపుకోవాలి. దాని తర్వాత 4 డబ్బాలు నీళ్ళని మనం బాయిల్ చేసుకోవాలి. దానిలో సగ్గుబియ్యం వేసి ఉడికించేసుకోవాలి. అంతేనండి, ఒక డబ్బా బియ్యం పిండికి టోటల్గా 5.5 డబ్బాలు, 5.5 డబ్బాలు మనం నీళ్ళు అనేది తీసుకుంటాము. అంతే. ఆ ఒక్క కొలత మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు వడియాలని.
చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. కాకపోతే బాగా ఆరబెట్టుకోవాలి. నేను ఒక్కరోజే ఆరబెట్టాను కాబట్టి కొంచెం పచ్చిగా ఉన్నాయి. దాని తర్వాత తీసి మళ్ళీ ఆరబెట్టాను నేను. ఆ తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసేసుకోవడమే ఈ వడియాల్ని. 2 రోజులు ఎండలో బాగా ఆరబెట్టేసుకున్న తర్వాత ఇదిగో ఇలా అయిపోయినాయండి. వీటిని ఒక డబ్బాలో వేసుకొని మనము స్టోర్ చేసుకోవడమే. ఇప్పుడు వేస్తున్నాను, చూడండి ఎంత బాగా వచ్చాయో వడియాలు. చాలా చిన్న చిన్నగా పువ్వుల్లాగా తెల్లగా ఎంత బాగున్నాయో వడియాలు. సో చాలా సింపుల్గా టేస్టీగా ఎక్కువ శ్రమ పడకుండా బియ్యపిండి వడియాలు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.